సార్వత్రిక ఎన్నికలంటే దేశ భవిష్యత్తును నిర్ణయించేందుకు దేశమే ఏకమయ్యే మహాసంగ్రామం. కానీ అవి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితేనే దేశానికి భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచంలోని కొన్ని దేశాలు మినహా మిగిలిన దేశాల్లో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతాయి. అలా జరగని కొన్ని దేశాల్లో పాక్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే ఆ దేశంలో ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే ఉంటుంది. జనం ఓట్లు వేస్తారు, రిజల్ట్స్ మాత్రం ఆర్మీనే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం అమెరికా ప్రతినిధుల సభ చేసిన తీర్మానమే. పాకిస్తాన్లో జరిగిన ఎన్నికలపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నదే ఆ తీర్మానం సారాంశం. అయితే పాక్ ఎన్నికల నిర్వహణపై అమెరికా ఇప్పుడే ఎందుకు ఈ తీర్మానం చేసింది? ఎన్నికల సమయంలో బేష్ అని కితాబిచ్చిన బైడెన్ సర్కార్ ఇప్పుడు అవకతవకలు జరిగాయని ఎందుకంటుంది? వాచ్ దిస్. పాకిస్తాన్లో ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశ్నలు ఏంటి? అమెరికా ప్రతినిధుల సభ తీర్మానంలో అసలేముంది? Free and fair elections and civilian command and control of the military and fundamental tenets of democracy. It is essential that the government of Pakistan uphold these ideals. ఇమ్రాన్ ఖాన్ విషయంలో అమెరికా ఆలోచన మారిందా? పాకిస్తాన్లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. దీన్ని రెండు ప్రధాన పార్టీలు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించాయి. పాక్లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధ పాలనకు పిలుపునిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, భద్రతా సవాళ్ల మధ్య జీవిస్తున్న పాక్ ప్రజల హక్కుల పరిరక్షణ చాలా కీలకమని తీర్మానంలో పేర్కొంది. నిష్పక్షపాత ఎన్నికలు, ప్రజాస్వామ్య పరిరక్షణలో అక్కడి ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని తెలిపింది. కొత్తగా ఏర్పడిన సర్కారు సామాన్యుల మెరుగైన భవిష్యత్తు కోసం అవినీతిని అరికడుతూ చట్టబద్ధమైన పాలనను అందించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రక్రియల్లో భాగస్వామ్యం కాకుండా ప్రజలను బెదిరించడం, హింసకు పాల్పడటం, నిర్బంధించడం, ఇంటర్నెట్పై ఆంక్షల వంటి చర్యలను తీర్మానం ద్వారా అమెరికా తీవ్రంగా ఖండించింది. Mr. Speaker, the people of Pakistan deserve the respect of their government. The rule of law, free and fair elections, and civilian command and control of the military and fundamental tenets of democracy. It is essential that the government of Pakistan uphold these ideals. మరోవైపు అమెరికా తీర్మానంపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. తమ దేశ రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన లేకుండా చేసిన చర్యగా అభివర్ణించింది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్న తరుణంలో ఇలాంటి తీర్మానం రావడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ విలువలు, మానవ హక్కులు, చట్టబద్ధ పాలనకు పాక్ కట్టుబడి ఉందని చెప్పుకొచ్చింది. నిజానికి 2024 ఫిబ్రవరిలో జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆ దేశ ప్రధాన రాజకీయ పార్టీలే ఆరోపించాయి. ఇంటర్నెట్పై ఆంక్షలు, రిగ్గింగ్, హింసాత్మక చర్యల వంటి ఘటనలు నమోదయ్యాయి. నిర్బంధంలో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకించాయి. ఆయన పార్టీ మద్దతుగా నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. కానీ నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్, బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తికర అంశం ఏంటంటే పాకిస్తాన్లో ఎన్నికలు కాంపిటేటివ్ గా జరిగాయని అప్పట్లో అమెరికా కితాబు ఇవ్వడం. ఇప్పుడు అదే అమెరికా పాకిస్తాన్ ఎన్నికల నిర్వహణపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం. Our resolution also supports free and fair elections in Pakistan, elections that represent the will of the people of Pakistan. Unfortunately, Pakistan's most recent election that took place in February was not carried out under conditions that credible election observers considered free or fair. And while there were some bright spots in that election, including the record numbers of women, youth, and religious and ethnic minorities being registered to vote, the election was ultimately clouded by credible allegations of electoral interference, of fraud, and of violence. And that's why our resolution urges the full and independent investigations of these claims of interference or irregularities in Pakistan's February election. నిజానికి పాకిస్తాన్లో జరిగిన ఎన్నికల తీరును ఆ దేశ ప్రజలే తప్పుపట్టారు. కానీ అమెరికా మాత్రం ఆ దేశ ఎన్నికలకు క్లీన్ చిట్ ఇచ్చింది. పాక్ సైన్యానికి వాషింగ్టన్ మద్దతిచ్చింది. పాకిస్తాన్లో ఎన్నికలు చాలా పారదర్శకంగా జరిగాయని వెల్లడించింది. ఇలా వాషింగ్టన్ 1కి 2 సార్లు చెప్పింది. ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న ప్రజలను అభినందిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వెల్లడించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా
వినియోగించుకున్నట్లు చెప్పారు. పాకిస్తాన్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్టు మిల్లర్ స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్లో ఎన్నికలు కాంపిటేటివ్ గా ఉన్నాయంటే ఏంటో ఖచ్చితంగా తెలియదు. రిగ్గింగ్ చేయడం, ఇంటర్నెట్ నిలిపేయడం, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి సైనికులను మోహరించడమే అమెరికా చెప్పిన పోటీనేమో. ఒకవేళ అమెరికా ఉద్దేశం అదే అయితే పాక్ లో జరిగింది వాస్తవమే. ఎందుకంటే ఆ దేశంలో ఎన్నికల ఫలితాల్లో మొదట అన్ని ప్రాంతాల్లో పీటీఐ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. అనంతరం సైన్యం జోక్యంతో ఆ ట్రెండ్ కాస్త రివర్స్ అయిపోయింది. పాకిస్తాన్ వ్యాప్తంగా రిగ్గింగ్ జరిగిందంటూ ప్రతిపక్ష పార్టీలు వీడియోలతో సహా ఆధారాలు బయటపెట్టాయి. ఇవేవీ అప్పుడు అమెరికా కంటికి కనిపించలేదు. తీరా ప్రభుత్వం ఏర్పడిన ఇంతకాలం తర్వాత పాక్లో ఎన్నికల నిర్వహణపై సమగ్ర దర్యాప్తు పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టింది. మరోవైపు పాకిస్తాన్ కంటే కొద్ది రోజుల ముందు జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికలపై అమెరికా రియాక్షన్ చూస్తే ఆ దేశ వైఖరింటూ అర్థమైపోతుంది. పాకిస్తాన్లో బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేయలేదు. రిగ్గింగ్ జరిగినట్టు ఎలాంటి నివేదికలు లేవు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సైన్యం వెళ్లలేదు. కానీ బంగ్లాదేశ్ ఎన్నికలపై అమెరికా స్పందించిన తీరు అప్పట్లో పెద్ద చర్చకే తావిచ్చింది. బంగ్లా ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని వెల్లడించింది. ఎన్నికల్లో అన్ని పార్టీలు పాల్గొనకపోవడం ఆందోళనకరమైన విషయమని కామెంట్ చేసింది. సో అమెరికా అభిప్రాయం ప్రకారం బంగ్లాదేశ్లో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదు. కానీ పాక్లో ఎన్నికలు మాత్రం కాంపిటేటివ్ గా జరిగాయట. ఇలా అమెరికా తన దుర్మార్గాన్ని బయటపెట్టుకోవడం ఇదే తొలిసారి కాదు. ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ఇప్పటి వరకు 2 సార్లు ప్రజాస్వామ్య దేశాల సదస్సుకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ 2 సార్లు ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్ కు ఆహ్వానం అందించలేదు. అసలు ప్రజాస్వామ్యాన్ని లెక్కే చేయని పాకిస్తాన్ కు 2 సార్లు ఆహ్వానం అందింది. అయితే పాకిస్తాన్ సదస్సుకు గైర్హాజరైంది. అది వేరే విషయం. బహుశా పాకిస్తాన్ జనరల్స్ ఈ ప్రజాస్వామ్య సదస్సుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారేమో. కానీ అమెరికా దుష్ట విధానాలు మాత్రం స్పష్టంగా మరోసారి బయటపడ్డాయి. రావల్పిండిలోని జనరల్కు అమెరికా మద్దతిస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఈ ప్రాంతంలో తాను చేసే ఘోరాలకు పాక్ ఆర్మీని అమెరికా వినియోగించుకుంటోంది. వాస్తవానికి పాకిస్తాన్లో తొలుత సంకీర్ణ ప్రభుత్వానికే అమెరికా మొగ్గు చూపింది. సంకీర్ణ సర్కార్ అంటే బిలావల్ భుట్టో, నవాజ్ షరీఫ్ పార్టీల కలయిక సర్కార్ కాదు. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఆర్మీల ప్రభుత్వం. అంటే పాకిస్తాన్ ఆర్మీకి నచ్చిన ప్రభుత్వానికి అమెరికా మొగ్గు చూపుతుంది. అందుకు కారణం ఉంది. అమెరికాను ఇమ్రాన్ ఖాన్ పదే పదే విమర్శిస్తున్నారు. కానీ షరీఫ్లు మాత్రం అలా కాదు. ఇమ్రాన్ ఖాన్ కంటే నవాజ్ షరీఫ్ భిన్నంగా ఉంటారు. మొదటించి అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. గతంలోనూ పాక్ ప్రస్తుత పరిస్థితికి ఎవరిని నిందించాల్సిన పని లేదని నవాజ్ వ్యాఖ్యానించారు. తమ సమస్యలకు భారత్, యునైటెడ్ స్టేట్స్ మాత్రమే కారణం కాదని వెల్లడించారు. అయితే పాకిస్తాన్ అన్ని బాధలకు అమెరికాతో మిత్రత్వమే కారణమంటూ ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధంలో సంకీర్ణ దళానికి అమెరికా మిత్రపక్షంగా మారామని, పాకిస్తాన్ భూభాగం నుంచి ఆఫ్ఘాన్ పై దాడులు జరిగాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మొదట ఆర్మీ షరీఫ్ కూటమికే అమెరికా మొగ్గు చూపింది. అందుకే పాకిస్తాన్లో రిగ్గింగ్ జరిగినా చూస్తూ మౌనంగా ఉంది. అయితే అదే రిగ్గింగ్ మరే దేశంలో జరిగినా అమెరికా రాద్ధాంతం చేసేది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఇమ్రాన్ను టార్గెట్ చేసిన అమెరికా తన తాజా చర్యలతో అదే ఇమ్రాన్కు మద్దతు ఇస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే రానున్న కాలంలో పాకిస్తాన్ రాజకీయం చాలా మలుపులే తిరుగుతుంది.